అందరికీ నమస్కారం. ఆ శ్రీరాముని కరుణా కటాక్షాలతో శ్రీరామాయణంలో ఎంతో అద్భుతమైన సుందరాకాండలోకి ప్రవేశించాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామాయణ మహాకావ్యంలో ఉన్న అన్ని కాండములలోకెల్లా సుందరాకాండ ఉత్కృష్టమైనది, పరమ పావనమైనది. వాల్మీకి మహర్షి ఈ కాండకు సుందరాకాండ అనే పేరు ఎందుకు పెట్టాడన్నది అసలు ప్రశ్న. దానికి వాల్మీకి మహర్షి ఎక్కడా వివరణ ఇవ్వలేదు. మరి సుందరాకాండకు ఆ పేరు ఎలా వచ్చి ఉంటుంది? శ్రీరామాయణంలోని అన్ని కాండలకు వాటి పేర్లను బట్టి అందులో గల విషయం ఏమిటో మనము చెప్పగలము. కానీ ఈ సుందరాకాండకు మాత్రము సుందరాకాండగా ముని ఎందుకు పేరు పెట్టాడో ఆలోచించాల్సి ఉంటుంది. అది ఏ సముద్రకాండో లంకాకాండో అని కాకుండా సుందరాకాండ అని పేరు పెట్టడం గల ఆంతర్యమేమిటో సుందరాకాండ చివరలో మనము తెలుసుకుందాం. సుందరే సుందరో రామః సుందరే సుందరి కథః సుందరే సుందరి సీతా సుందరే సుందరవనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. మానవ జీవితంలో ధర్మబద్ధమైన అన్ని కోరికలు తీర్చి తుదకు మానవ జన్మకు ముఖ్యమైన ముక్తిని కూడా ఇచ్చే ఈ సుందరాకాండ పారాయణం చైత్రమాసంలో చేయడం అత్యంత ఫలప్రదమైనది. శ్రీరామనవమి రోజు సుందరాకాండ పారాయణ చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ శ్రీరామనవమి రోజున ఎవరైతే సుందరాకాండ పారాయణం చేస్తారో వారిని ఆ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరాముడు సదా రక్షిస్తాడని భక్తుల విశ్వాసం. ఈనాటి నుంచి మొదలు కానున్న సుందరాకాండలోని ప్రతి భాగం ఎంతో ఆసక్తిదాయకంగా శ్రోతలకు ఆధ్యాత్మిక అనుభూతులను అందించే విధంగా చెప్పడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నా ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఆదరించమని అందరినీ కోరుకుంటూ జై శ్రీరామ్.